నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. పట్టణంలోని 16వ బ్లాక్ దగ్గర నీళ్లు రావడం లేదని తెలిసి అక్కడికి పోయి అనవసరంగా వైసీపీ నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు ఎమ్మెల్యేగా చేయవలసిన పని ఆమెకే తెలియడం లేదని ఆరోపించారు. సిరివెళ్ల రైతులు, ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో టైం దొరికితే ఆర్లగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పాలు ఆ శిల్పాలు ఎప్పుడో ఆయన అమ్మేసి దొబ్బేసినాడు. ఆయన లేడు ఇప్పుడు. శిల్పా చక్రపాణి రెడ్డికి ₹10 లేదు దాంట్లో. ప్రజలు కొనుక్కున్నారు. మా సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు. పక్క వచ్చి మీరేమో రిజిస్ట్రేషన్లు మమ్మల్ని మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్లు చేయకూడదంట. ఇదేంది ఇది? వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు. కేసీ కెనాల్ లేఅవుట్ మార్చి వేసినారు. ఆయన పొలంలో పోయే లేఅవుట్ని పక్కకి చెప్పి ఆయన వేసుకున్నారు, వేసి ఇచ్చినారు. ఇంకా ప్రజల మీద పడి ఎందుకు చేస్తారు? సరే, శిల్పా లేఅవుట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నావే, గత 5 సంవత్సరాల్లో ఆయన లేఅవుట్ వేసి అమ్మేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు. చక్రపాణి రెడ్డి గారు లేరు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నారు. దాంట్లో దాని మీద పడుతున్నాం. ఏమన్నా ఆ నుండి ఉపయోగం ఉందా? ఏం మన పొలాల్లో మార్చలేదమ్మా లేఅవుట్ కేసీ కెనాల్ లైనింగ్లు? మన ఘాట్లోనే మధ్యలో పోతుంటే తీసి లాస్ట్కి వేసి మనమే చేసినాం కదా. గింజుకుంటున్నాం, వాడు ఒక్కడే చేసినాడు, ఇంకా ఎవరు చేయలేదు అన్నట్టు. ప్రతి పొలాల్లో జరుగుతున్నాయి అవి. పక్కన కాలువ మార్చుకుంటారు వాళ్ళకి కన్వీనియంట్ని బట్టి. ముందు నీ అరాచకాలు ఆపి చెత్త చెదర అడక్కదినే ఎవరు ఇవన్నీ ఏంటివి? ₹10 చికెన్లు ఇవన్నీ మానుకోండి. ఆ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ వాళ్ళు లబో దిబో అని ముస్లిమ్స్ అంతా మొత్తుకుంటున్నారు. అవి మానండి. మమ్మల్ని గాడిదలు కాస్తారా అడగడం కాదు. ఇప్పుడు పోయి పని చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఆ సిరివెల్లలో గోవిందపల్లిలో నీళ్లు కావాలని లబో దిబో నడుస్తున్నారు రైతులు. చేతనైతే మంచి చేయండి. అమ్మఒడి రాలే, మహిళల్ని మోసం చేసినారు. మీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం మోసం చేసి ఈరోజు ఓట్లు ఎక్కించుకున్నారు ప్రజల దగ్గర. ఒక్క పనన్నా చేసినారా? ఇప్పటికైనా ఈ చిల్లర పంచాయతీలు రెచ్చగొట్టే మాటలు మానుకొని ప్రజలకు సేవ చేయి. కర్నూలు 3వ